హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ముందుగా మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ ఏ వెరీ స్పెషల్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మీ అందరికీ ఈ సంవత్సరంలో చాలా చాలా మంచి జరగాలి, ఆరోగ్యం చేకూరాలి, ఆనందం చేకూరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024లో మన వెల్నెస్ సెంటర్ స్టార్ట్ కాబోతుంది. ఇంకా ఎంతో టైం కూడా పట్టదు. ఒక 2 to 3 months టైంలో ఈ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ అవబోతుంది. ముందుగా మనకి కొన్ని సదుపాయాలతో స్టార్ట్ అవుతూ ఆ తర్వాత ఎక్స్పాండ్ కాబోతుంది వెల్నెస్ సెంటర్. ఈ వెల్నెస్ సెంటర్లో మీకు చాలా మంచి వైద్యం, అంటే అసలు ఈ జబ్బుకి సొల్యూషనే లేదు, ఈ జబ్బుకి అసలు పరిష్కారం లేదు అనుకునే అనేక జబ్బులకి అక్కడ మీకు వైద్యం లభిస్తుంది. అక్కడికి ఒక మనిషి ఏదన్నా ఆరోగ్య సమస్యతో వస్తే పూర్తిగా దాని నుంచి విముక్తి పొంది తిరిగి వెనక్కి పంపించేలాగా మేము అన్నీ అక్కడ అందజేయబోతున్నాం. ఎనీవే, ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది ఈ వీకెండ్ అంటే January 7th మేము కండక్ట్ చేస్తున్న వర్క్షాప్ గురించి. January 7th ఇక్కడ హైదరాబాద్లో వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అడ్రస్ ఎక్కడ అంటే ఈసీఎల్, హైదరాబాద్లో ఈసీఎల్ క్రాస్ రోడ్స్ దాటాక ఒక 5 kilometers డిస్టెన్స్లో నాగారం అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరికి దగ్గరలోనే ఈ అడ్రస్, ఈ లొకేషన్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారో, వర్క్షాప్ అటెండ్ కాబోతున్నారో వాళ్ళకి లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది. లొకేషన్ పబ్లిక్గా పెట్టడం చేయట్లేదు, ఎందుకంటే కొంత కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. సో ఎవరైతే వాళ్ళ అడ్మిషన్ని అంటే వాళ్ళ అటెండెన్స్ని కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం వర్క్షాప్ కండక్ట్ చేసిన ప్లేస్లో కాదు, ఇది కొత్త లొకేషన్. ఓకే, అండ్ వర్క్షాప్ గురించి చెప్పాలి అంటే వర్క్షాప్కి వచ్చిన వాళ్ళకి, వర్క్షాప్ ఎప్పుడు ఉంటుంది ఇంతకీ? January 7th మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇంచుమించుగా మధ్యాహ్నం 2-2:30 దాకా అది కొనసాగుతుంది. మధ్యలో స్నాక్స్ మాత్రమే ఉంటాయి, లంచ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, బట్ ఇంకొకటి మీరు చాలా అద్భుతమైన ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళకి సప్లిమెంట్స్ విషయంలో ఒక 10 to 40% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఇంత డిస్కౌంట్ ఇప్పుడు దాకా ఎప్పుడు ఇవ్వలేదు. 10 to 40% డిస్కౌంట్ సప్లిమెంట్ని బట్టి. అంటే కొన్ని సప్లిమెంట్స్ అంటే బాగా తక్కువ రేట్ ఉన్న సప్లిమెంట్స్కి తక్కువ డిస్కౌంట్ ఉంటుంది, ఎక్కువ రేట్ ఉన్న సప్లిమెంట్స్కి ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది. సో 10 to 40% రేంజ్లో మీకు డిస్కౌంట్ లభిస్తుంది అన్ని సప్లిమెంట్స్ మీద. అండ్ రేపు కాకుండా ఎల్లుండే క్యాప్రిలిక్ యాసిడ్ అందుబాటులోకి వస్తుంది, అండ్ ఆర్టిచోక్ అందుబాటులోకి వస్తుంది, అండ్ కొలాజిన్ అందుబాటులోకి వస్తున్నాయి. సో కొలాజిన్, ఆర్టిచోక్, క్యాప్రిలిక్ యాసిడ్ ఈ 3 కూడా ఈ వీక్లో మీకు సేల్కి రెడీ అవుతున్నాయి. అండ్ అవి వర్క్షాప్లో కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు విత్ ఎడిషనల్ డిస్కౌంట్. సో అదే అండి. సో ఎవరైతే వర్క్షాప్కి రాబోతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. మామూలుగా ఆన్లైన్లో ఈ డిస్కౌంట్ ఇవ్వట్లేదు. ఇది ఓన్లీ వర్క్షాప్ రోజున వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే. అండ్ వర్క్షాప్లో దేని గురించి మీకు డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నామంటే ఒక ఓన్లీ ఆటో ఇమ్యూనే కాదు, ఈసారి మల్టిపుల్ టాపిక్స్ని టచ్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అందులో ఒక టాపిక్ గురించి చెప్తాను. అదేంటి అంటే మీ బ్లడ్ రిపోర్ట్ చూసి మీరే మీ డైజెషన్ ఎలా ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా విషయాలు, అంటే ఓకే అసలు ఈ వాల్యూ ఏంటి అనేది కూడా మీకు తెలియకపోవచ్చు. ఆ వాల్యూ గురించి నేను చెప్తే, అంటే ఈ పారామీటర్ గురించి చెప్తే, ఓ ఈ పారామీటర్ ఇదా అని మీరు ఒకసారి కొంచెం స్టన్ అవుతుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్లడ్ రిపోర్ట్స్ చూసి వెజిటేరియనా నాన్ వెజిటేరియనా కూడా చెప్పేయచ్చు. బ్లడ్ రిపోర్ట్స్ చూసి అతని ప్రోటీన్ డైజెషన్ ఎలా ఉందో చెప్పేయచ్చు. బ్లడ్ రిపోర్ట్స్ చూసి ఆ వ్యక్తి కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ఎలా ఉంది, ఫ్యాట్స్ డైజెషన్ ఎలా ఉంది, ఇంకా అనేక విషయాలు చెప్పొచ్చు. ఇవన్నీ మీరు ఎలాగ తెలుసుకోవచ్చు ఆ రోజున మీకు ఇది డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ సెషన్. నెక్స్ట్, ఇది కాకుండా ఆటో ఇమ్యూన్ జబ్బుల గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఆటో ఇమ్యూన్ జబ్బుల విషయంలో చాలా చాలా లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని నేను మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే అవి ఇప్పుడు దాకా షేర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన పేషెంట్స్లోనే ఇప్పుడు ఒక 100 మందికి మనం ఆటో ఇమ్యూన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాన్ పంపిస్తే అందులో
అందరికి 100% సక్సెస్ రేట్ అయితే లేదు. కొంతమంది విషయంలో కొంతమందికి జబ్బు తగ్గకపోగా లేకపోతే కొన్ని లక్షణాలు తగ్గి, కొన్ని సిమ్టమ్స్ తగ్గి, కొన్ని సిమ్టమ్స్ తగ్గట్లేదు. ఎస్పెషల్లీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ వస్తుంది. బట్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో అంటే సోరియాసిస్ కానీ, లేకపోతే ఇంకా రిలేటెడ్ ఎస్ఎల్ఈ కానీ, ఇంకా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో 100% కంప్లీట్ క్యూర్ అయిపోతుంటే, కొంతమందిలో క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాంటి వాళ్ళలో ఎందుకు కొంతమందిలో డిలే అవుతుంది, వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటి, లేకపోతే వాళ్ళ బాడీలో ఏదైనా ఇష్యూ ఉందా, వాళ్ళకి సొల్యూషన్ ఏంటి, ఇలాంటివి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు మీ విషయంలో ఈ డైట్ కానీ ప్రోటోకాల్ కానీ ఎందుకు పని చేయలేదు అనేది. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే, ఈ డైట్లో మీరు సిమ్టమ్స్ తగ్గించుకున్న వాళ్ళు సేఫ్గా ఈ డైట్ నుంచి బయటికి రావడం ఎలా అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ వర్క్షాప్లో కూడా ఒక టెక్నిక్ చెప్పాను. బట్ ఆ టెక్నిక్ అనేది చాలా కొంచెం కష్టమైన టెక్నిక్. బట్ ఆ తర్వాత దీన్ని కొంచెం సింప్లిఫై చేయడం జరిగింది. ఈ సింప్లిఫైడ్ టెక్నిక్ ఏంటి అనేది ఈ వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా డయాబెటీస్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. ఇన్ఫ్లమేషన్కి డయాబెటీస్కి ఉన్న కనెక్షన్, డయాబెటీస్ని ఎంత శాతం మనం రివర్స్ చేయొచ్చు, ఏ విధంగా రివర్స్ చేయొచ్చు అనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డయాబెటీస్ విషయంలో చాలామంది మేనేజ్ చేయొచ్చు కానీ రివర్స్ చేయలేం అని అనుకుంటూ ఉంటుంది. బట్ చాలా వరకు డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. ఆ టెక్నిక్స్ ఏంటనేది చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా హెయిర్ లాస్ విషయంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. అది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటూ ఉంటుంది. అందులో ఎన్ని రకాల హెయిర్ లాస్లు ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ హెయిర్ లాస్కి ఏ విధమైన సొల్యూషన్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా చాలా డిఫరెంట్ థింగ్స్ గురించి మాట్లాడబోతున్నాము ఆ వర్క్షాప్లో. యాంగ్జైటీ, డిప్రెషన్ విషయంలో మేము గమనించిన కొన్ని వింత విషయాలు కూడా ఆ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మిస్ అవ్వద్దు. మీరు ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్న, దగ్గరలో ఉన్న ఈ వర్క్షాప్ మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ ఎవరికైనా సరే దీన్ని అటెండ్ అవ్వడానికి సాధ్యం అయ్యేలా ఉంటే మీరు డెఫినెట్లీ అటెండ్ అవ్వండి. మీరు చాలా కొత్త విషయాలు, ఇప్పటిదాకా తెలియని విషయాలు నేర్చుకుంటారు. చాలా ఎడ్యుకేషనల్గా ఉండబోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. చాలా కొత్త విషయాలు మీరు తెలుసుకుని వాటిని మీరు అప్లై కూడా చేయబోతుంటారు. యాక్చువల్లీ అంటే మీరు ఎప్పుడైనా సరే మీ బ్లడ్ రిపోర్ట్స్ని చూసుకుంటే, బ్లడ్ రిపోర్ట్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని మీ బ్లడ్ రిపోర్ట్స్ చూసుకుంటే మీరే మొత్తం దాన్ని క్లియర్గా అనలైజ్ చేయగలిగే స్థాయికి ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యాక చేరుకుంటారు. అదండి సంగతి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ వాట్సాప్ చేసి మీ ఇంట్రెస్ట్ని తెలియజేస్తే ఆ తర్వాత మా టీమ్ ఫాలోఅప్ చేస్తుంది. మా ఫోన్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్స్ అయితే చేయకండి. ఎందుకంటే క్లినిక్ టైమింగ్స్లో మాత్రమే ఫోన్ యాక్టివ్గా ఉంటుంది, క్లినిక్ వర్కింగ్ అవర్స్లో. మిగిలిన టైమ్స్లో మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే దానికి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.